సాతానుడు వాడుకునే జల్లెడ మొదటిగా మనం చెప్పుకుంటున్నాము ఈ లోక స్నేహం. లేదా మీలో ఎవరో ఒకరు పెద్దలు ఫస్ట్ ఏం చేస్తాడు, దేవుణ్ణి నమ్ముకున్నావా, సరే సరే నీకు ఏ జల్లెడ ఉపయోగించాలో ఉపయోగిస్తాను అని పిలుస్తారు. అన్నా నువ్వు రావాలన్నా, నువ్వు రావాలి, ఈ గ్రామానికి ఈ పంచాయతీకి నువ్వు ప్రెసిడెంట్గా ఉండాలి, ప్రెసిడెంట్గా ఉండి ఇక నీ మాట మీదే అందరినీ నడిపించాలి, కార్యకర్తలుగా మేము ఉంటాం రా అని దేవుడి దగ్గరకు వస్తున్న వ్యక్తుల్ని ఎలా పడగొట్టాలో, ఏ జల్లెడ వాడాలో వాడు తెలుసు. పిలిచి అరే నాకు 10 మంది పిలుస్తున్నారని నేను ఎంత గొప్పవాడిని, ఇక ఈ గ్రామదేవత పండగ, ఈ చందాలు ఆ చందాలు నీ నెత్తి మీదే, ఇక నువ్వే గొప్పవాడివి అనుకొని పిలిచి పంచాయతీ పెద్ద మనిషి చేసి నిలబెడతారు. చర్చికి ఆరాధనకి ఎప్పుడు కూడా ముందు వచ్చేవారు ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లం, ఒకప్పుడు కిడ్నీ ప్రాబ్లం, ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమరు, క్యాన్సరు, ఈ బాధల్లో రోదల్లో వేదనలో దేవా నువ్వే కావాలంటే దేవుడు బ్రతికించేశాడు. వీడిని ఎలాగ పడగొట్టాలి నేను అని సాతానుడు మరి కొంతమంది పెద్దల్ని పిలిపించి, రండి మా గ్రామానికి పెద్దగా ఉండండి, మా రాజకీయ పార్టీకి ప్రతినిధిగా ఉండండి, మీరు లేకపోతే మాకు దిక్కు లేదండి అని అట్లా లాగుతారు. లాగిన తర్వాత ఈయనకు కూడా ఓహో ఆహో అంటాడు. ప్రతిరోజు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రవక్త మాంసాల్లో ఆరాధనలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ సంఘానికి ఆ ఊరిలో గ్రామ పెద్దలకి ఈయన పెద్ద అయిపోయి ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత ఏమవుతుందో తెలుసా, ఆదివారం కాస్త సగంలో వస్తాడు, 12కి ప్రైజ్లాడు అని అంటారు, ప్రార్థన చేసుకుంటారు, కానుకేశారు. ఏమయ్యా లేట్కి వచ్చావు, కొద్దిగా బిజీ ఉందండి వచ్చేస్తానంట. తర్వాత మరుసటి ఆదివారం చూస్తే సేమ్ అలాగే. 4 వారాల తర్వాత తను ఆశీర్వాదం టైంలో వస్తారు, చివరి ముగింపులో. ఏమయ్యా ఇప్పుడు వచ్చావు, అయ్యారు కాస్త బిజీ అయిపోయింది, ఈ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాలి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, కాలువల కోసం మాట్లాడాలి, లైట్ల కోసం మాట్లాడాలి, మరుగుదొడ్ల కోసం మాట్లాడాలి, ఇన్ని అని కాదు, ఎంత బిజీ అయిపోయిందంటే అబ్బా దేవుడు నాకు ఎంత హోదా ఇచ్చాడు, అరే దేవుడు ఇచ్చిన హోదా కాదురా, నిన్ను జల్లెడ పడుతున్నాడాడు, అరే నాకు చాలా బిజీ అయ్యారు. చూసారా, పాపుల సంఘానికి పెద్ద అయ్యేసరికి ఇంకా మరొక 3-4 నెలల తర్వాత ఆ ఆశీర్వాదం టైంలో కూడా రారు, ఖచ్చితంగా హ్యాపీ క్రిస్మస్కి వస్తారు, హ్యాపీ న్యూ ఇయర్కి వచ్చి చాలా బిజీగా ఆఖరికి ఎలా దూరం చేస్తాడు, దూరం చేసి అక్కడ పనికి రాకుండా చేస్తాడు, దేవునికి పనికి రాకుండా చేస్తాడు సాతాను గాడు. దేమా పరిస్థితి అదే. బాబు వింటున్నారా, మళ్ళీ ఎవరు లేరు కదా ఆ దేమాలు, అంత ధీమాలే, దేమాలు లేరు కానీ ధీమాలు ఉన్నారు, ధీమాగా వస్తారు. కనుక ప్రియులారా, ఇలాగ యహలోకమును స్నేహించి వెళ్ళిపోయిన వారు జల్లెడు పట్టి ఆఖరికి దూరం అయిపోతారు.